తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీకి ప్రకృతి ప్రసాదించిన ఎర్రచందనం సంపదను కాపాడటానికి ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమైందని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనే లక్ష్యంతో వెంటనే పటిష్ట ప్రణాళిక రూపొందించాలని ఆయన అటవీశాఖ అధికారులకు ఆదేశించారు. ఎర్రచందనం పర్యావరణ, ఆధ్యాత్మిక, ఆర్థిక పరంగా అసాధారణ విలువ కలిగిన సహజ సంపద. దీన్ని రక్షించడం ప్రభుత్వం సమాజ బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. 2015లో టీడీపీ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి దళాన్ని బలపరిచిందని, ఐజీ స్థాయి అధికారితో ప్రత్యేకంగా వ్యవస్థ నడిచిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయితే 2019 తర్వాత పద్ధతిగా టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేయడంతో అక్రమ రవాణాకు అవకాశం కలిగిందని విమర్శించారు. ఇటీవల తిరుపతి పర్యటనలో 8 గోదాముల్లో 2,63,267 దుంగలను గుర్తించామన్నారు పవన్. 2019-24 మధ్య ఎన్ని లక్షల చెట్లు నరికివేశారో ఊహించలేమన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న కింగ్ పిన్స్ ను చట్టం ముందుకు తేవడానికి పోలీసు, అటవీ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చెట్లను నరకడానికి ఉపయోగిస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్వైజర్లకు చట్టంపై అవగాహన పెంచి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ హయాంలో అంతర్రాష్ట్ర ఒప్పందాలను నిర్లక్ష్యం చేయడంతో ఆంధ్రాకు చెందిన ఎర్రచందనం ఇతర రాష్ట్రాల్లో సీజ్ అయ్యేదన్నారు. ఈ సమస్యను కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో చర్చించడంతో దేశంలో ఎక్కడ దొరికినా అది ఏపీకి చెందాలి అనే ప్రత్యేక ఆదేశాలు కేంద్రం జారీ చేసిందని పవన్ అన్నారు. గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, ఢిల్లీలో సీజైన ఎర్రచందనం తిరిగి రప్పించే ప్రక్రియ మొదలైందని తెలిపారు. నేపాల్లో ఉన్న 173 టన్నుల ఎర్రచందనం తిరిగి తీసుకొచ్చే పనులు వేగవంతమయ్యాయని వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి డ్రోన్లు, సీసీ కెమెరాలు, బారికేడ్లు, వాచ్ టవర్లు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా పెంచాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పాత కేసుల్లో నిందితుల కదలికలను ట్రాక్ చేయడం, 60 రోజుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం వంటి చర్యలను వేగవంతం చేయాలని అన్నారు. అక్రమార్కులకు సమాచారాన్ని చేరవేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు, అటవీ శాఖలు వ్యక్తిగత ఈగోలకు తావివ్వకుండా జాతి సంపదను రక్షించే అంకిత భావంతో పనిచేస్తే ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అణచివేయడం సాధ్యమన్నారు.